సాక్షి నేను డిఎస్సి కురికానా కాంపిటేటివ్ అకాడమీకి వచ్చి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ కోచింగ్ చాలా బాగా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ నుంచి ఇప్పటికిచ్చే టైం అయితే 35 డేస్ ఇచ్చున్నారు. యాక్చువల్గా కోచింగ్ నోటిఫికేషన్ వచ్చిన నుంచి డిఎస్సి ప్రిపేర్ అవ్వాలని అంటే 18 సబ్జెక్ట్స్ టోటల్. 18 సబ్జెక్ట్స్కి 5 డేస్ చొప్పున 18 5 90 డేస్ టైం ఇవ్వాలి. కానీ 40 డేస్ టైం ఇవ్వడం వల్ల ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళన అనేది తగ్గించాలి అంటే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ యొక్క విన్నపాన్ని పునరాలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది డిఎస్సి అభ్యర్థులు అందరి తరపున విన్నపము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 30 రోజులు లేదా 40 రోజులు టైం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాది నల్లకొత్తూరు గ్రామం, మండలం పాతపట్నం, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ కొరికానా ఫౌండేషన్ నుంచి విద్యార్థిగా మాట్లాడుతున్నాను. మాకు డిఎస్సి అనేది ఒక 20 డేస్ ఎక్స్టెండ్ చేయాలనేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక సబ్జెక్టు చదవడానికి పూర్తి చేయడానికి 5 డేస్ పడుతుంది. అలాంటిది 18 సబ్జెక్ట్స్ కాబట్టి ఒక 90 డేస్ పడుతుంది. అందుకోసమని 20 డేస్ ఎక్స్టెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారా లోకేష్ గారు ఈ విన్నపాన్ని, మా ఆవేశాన్ని ఆలోచించి ఒక 20 రోజులుగా ఎక్స్టెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతలోగా నలుగురు డిఎస్సి అభ్యర్థులు అనేది చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ ఆందోళన గుర్తించి మీరు ఒక 20 రోజులు ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. నమస్తే అండి, నా పేరు అన్నపూర్ణ, మన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం. నేను డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ కొరికానా భవానీ అకాడమీ ఫౌండేషన్లో. డిఎస్సిలో నేను సైన్స్ అసిస్టెంట్ అండి. ఎంత చదివినా అన్ని రంగాల్లోన విద్యారంగం గొప్పదే అని తెలుసు. అన్ని రంగాల్లో విద్యారంగం గొప్పదైనప్పటికీ అందులో ఉపాధ్యాయ రంగము మరింత గొప్పదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని రంగాల్లో ఉన్న విద్యారంగాన్ని చదువుకొని ఉద్యోగాలు సంపాదించడం కామనే. వాళ్ళు తెలివితేటలో ఉద్యోగాలు వస్తాయి, ఎలాగో అయినా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు. కానీ ఉపాధ్యాయం ఎందుకు బెస్ట్ అంటున్నానంటే ఈ ఉద్యోగం చేయడానికి ఈ చదువు చదవట్లేదండి. పిల్లలకి భావి భవిష్యత్తులో తరాలకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేదే ఉపాధ్యాయ రంగం. అందుకు మాకు ఎంత టైం ఇచ్చినా సరిపోదు అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు కూడా మంచిగా పిల్లల్ని తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశంతో మేము టైంను కోరుకుంటున్నాం. నోటిఫికేషన్ ఇచ్చి 35 డేస్లోనే మాకు ఎగ్జామ్ పడుతున్నారు. ఇది మాకు సరిపోదండి. 18 సబ్జెక్టులు 5 రోజులు తీసుకున్న ఎస్జిటి వాళ్ళకి కష్టమని, అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్ లెవెల్లో చూడాలి. అందువల్ల అది కూడా మాకు టైము సరిపోదన్నమాట. 90 డేస్ మినిమం కావాలని ఎందుకు కోరుకుంటున్నామంటే పిల్లలకి మేము రేపొద్దున ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము చెప్పగలగాలి. ఏదో ఒకటి రాసేస్తాము, ఏదో ఒకటి వచ్చేస్తుంది అంటే వస్తుంది, కానీ వాళ్ళకి మేము సరిగ్గా అవగాహన చేయలేము. పిల్లల్ని, విద్యార్థులకి సరిగ్గా ఉపాధ్యాయ ఏం టీచర్ అనేలా ఉండకూడదు. ఆమె చెప్పింది టీచర్ వల్లే మేము ఎలా బాగుపడ్డాము, ఆమె చెప్పడం వల్లే మేము ఎంత స్థాయిలో ఉన్నామని విద్యార్థులు రేపు చెప్పుకోవాలంటే మేము మరింతగా కష్టపడి ఎగ్జామ్ని బాగా రాస్తేనే రేపొద్దున ఉద్యోగ స్థాయిలో మేము ఎదుగుతాము. అందుకు టైం అడుగుతున్నాం. ఈ టెన్షన్తో పిల్లలు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారండి. 5 వాళ్ళు ఎందుకు చేసుకున్నారు? వాళ్ళకి టెట్లో 144, 145, 6 అలా వచ్చాయి. కానీ ఎందుకు చేసుకున్నారంటే మేము డిఎస్సి సాధించలేమేమో, మాకు ఇంకా ఇది టైం తక్కువ ఉండడం వల్ల మేము సాధించలేము, ఉపాధ్యాయ వృత్తిలో మేము చూడాలనుకున్న సమయం మాకు సరిపోవట్లేదని వాళ్ళు చిన్న మనసుతో ఇలా చేసుకున్నారు. తల్లిదండ్రులు ఆవేదన గురవుతున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అదే అవుతారండి. కాకపోతే ఎలా జరుగుతుంది ఏంటి, కనీసం మా బాధని ముఖ్యమంత్రి గారైనా నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వింటున్నారా లేదని కొంచెం బాధాకరం అండి. ఈ విషయాన్ని మీరు ఇక్కడ నుంచి కొంచెం దృష్టిలో తీసుకొని మా కోసం 20 రోజులు ఎక్స్టెండ్ చేయండి. ఎక్కువ అవసరం లేదు. మేము చదవడానికి రివిజన్ అనమాట మాకు కావాల్సింది. భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి ఒక్క ఉపాధ్యాయ రంగమే లేదు, అన్ని రంగాలు ఉన్నాయి. కానీ పిల్లల్ని రేపొద్దున్న వేరే వృత్తిలోకి రావాలంటే ఉపాధ్యాయుడు ఇంపార్టెంట్ అనిగా నేను తీసుకొని మా ఆవేదనని ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. అనలక్ష్మి అండి. నేను కొరికానా ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకుంటున్నాను. కోచింగ్ మనకి నోటిఫికేషన్ పడిన తర్వాత కోచింగ్ స్టార్ట్ చేశారండి. మేము కోచింగ్ తీసుకోవడానికి 30 డేస్ పడింది. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడిపోయేవి. రివిజన్ చేసుకోవడానికి కూడా అట్లీస్ట్ మాకు 10 డేస్ కూడా టైం లేకుండా అయిపోయింది సార్.
కొంచెం ఏమైనా పోస్ట్పోన్ చేయగలిగినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఈ ప్రెజర్ తట్టుకోలేక మాలాంటి విద్యార్థులు ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు. అంటే ఒక 4 మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారండి. అలాగే మా యొక్క టెన్షన్ని మా ప్లేస్లో ఉండి ఒకసారి మీరు ఆలోచించి మేము ఎలా ప్రిపేర్ అవుతామండి. మాకు ఉన్నవి 18 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 18 సబ్జెక్ట్ అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్కి 5 డేస్ తీసుకున్న 90 డేస్ పడుతుందండి. మీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 30 డేసే టైం ఉంది మాకు చదువుకోవడానికి, రివిజన్ చేయడానికి అసలు టైం లేదండి. ఒకసారి చదివితే మనకి డిఎస్సి వచ్చే అంత ఈజీ కాదు కదా. ఈ విషయాన్ని మాకు పవన్ కళ్యాణ్ సార్కి, ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్కి తెలియజేస్తే సారు మన విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి లోకేష్ సార్ వద్దకు తీసుకెళ్ళి మాకు ఎలాగైనా న్యాయం చేస్తారని నమ్మకంతో మేము మీ ముందుకు వచ్చి మా బాధను తెలియజేస్తున్నామండి. దయచేసి అట్లీస్ట్ ఒక 20 డేస్ అయినా ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయగలిగినట్లయితే మాలాంటి వాళ్ళు చాలామందికి మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారాలు. మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి, మీరు మన విద్యా వ్యవస్థలో చాలా మంచి పనులు చేశారు. ఉన్నత అభివృద్ధికి ఇప్పటి వరకు మీరు చేస్తున్నది మాకు ఒక విధంగానే మంచిగానే చేశారు. బట్ మీరు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఒక భాగం చేసి మా విద్యార్థులకి తోడ్పడడం కోసం కొత్త ఉపాధ్యాయుల్ని తీసుకురావాలని మీరు మాకు నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 35 రోజులు మాత్రమే టైం ఇచ్చారు. బట్ ఏంటి అంటే మీరు ఇచ్చిన టైంకి మేము సంసిద్ధులై చదవగలిగాము. కానీ మేము ఎంతైతే చదవాలని అనుకుంటున్నాము అంటే మాకున్నవి 18 సబ్జెక్టులు అనమాట. ఆ 18 సబ్జెక్టులకి రోజు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 5 డేస్ అనే టైం కేటాయించినా సరే 18 × 5 రోజులు వేసుకుంటే మొత్తంగా 90 రోజులు అనేది అవుతుంది. ఇంచుమించు నార్మల్గా మేము 35 డేస్లో అంత సిలబస్ కంప్లీట్ చేసినా సరే మేము అది ఆచరణ పెట్టాలి అని అంటే అది 35 రోజులకి అది పాసిబులే కాదు. సో మేము మాలాగే చాలామంది సఫర్ అవుతున్నారు. 35 డేస్ చదివేసి ఇంకా టెట్లో కూడా అవుట్ ఆఫ్లో 150కి 145, 149 చేరుకున్న విద్యార్థులు కూడా ఈ స్ట్రెస్ని ఫేస్ చేయలేక మా విద్యార్థుల వరకు తెలిసిన ఒక 4 మెంబర్స్ మాలాంటి విద్యార్థులే ఇంకా ఈ పోటీ స్థాయిలో మేము నిలవలేమని తనంట తానే ఆత్మహత్యలు చేసుకోవడం మీ వరకు వచ్చిందో లేదో మాకు తెలియదు. బట్ మా ద్వారా మేము మీకు అది తెలియజేస్తున్నాం. ఎందుకు అని అంటే మా ఉన్నత భవిష్యత్తుకు మీరు తోడ్పడుతూ అత్యధికంగానే పోస్టులు ఇచ్చారు. బట్ ఏంటి అంటే ఈ పోస్టులను మేము రీచ్ అవ్వాలి అంటే మేము చదవడానికంటూ కొంత టైం అనేది కావాలి. సో మా సైడ్ నుంచి మేము మీలాగా మీరెంతైతే విద్యా విధానంలో మార్పులను తీసుకొచ్చి ఉన్నత కార్యక్రమాలు చేపడుతున్నారో మమ్మల్ని అందరిలో భాగం చేసినందుకు మేము కూడా అలాంటి ఉన్నత కార్యక్రమాలు చేపట్టాలి అని అంటే మేము ఈ సంసిద్ధతను నెరవేర్చుకోవాలి అంటే మాకు మినిమం కేవలం ఒక 20 రోజులైనా ఎక్స్టెన్షన్ చేసి మా ఫర్దర్గా మేము ఏదైతే ఒక టీచర్గా లేదా మీ ఉన్నతికి తోడ్పడడానికి ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మీరు మాకు హెల్ప్ చేసేటట్టు ఉంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాంతమ్మ సార్, నాది ఎడ్యుకేషన్ MA BEd. ఎప్పటి నుంచో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాము. కానీ నోటిఫికేషన్ ఇచ్చారు, అది ఒక కళ అనుకొని ఎంతో సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు స్పాట్లో పెట్టడము టైమింగ్స్ కుదరక చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు సారు. ఇంత ప్రమాదమైన లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, డిప్యూటీ మాజీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కోరుకున్న విన్నపం ఏంటంటే కొంచెం టైం పెంచి మాలో అలసటలు తగ్గించి మాకు ప్రశాంతంగా రాసుకోవడానికి అవకాశం ఇస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. ఒకవేళ మేము ఈ ఆవేదన చెప్పుకోవడం మాది తప్పు అయితే మీరే సవరించి కనీసము 20 డేస్ని పెంచగలరని మేము కోరుకుంటున్నాము. మా ఆశ అయితే చెప్పాము. మీ ప్రణాళిక అంతా మార్చుకుంటూ ఏమైనా తారుమారు చేస్తారేమో అని ఆశిస్తున్నాం సార్. వీలైతే కనీసం ఒక 1 మంత్ పెంచి
మాలో అలజడులు తగ్గించి ప్రశాంతంగా జీవించడానికి మీరే కృప దయచేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు మాధవి, మాది శ్రీకాకుళం జిల్లా. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా యొక్క విన్నపంని తెలియజేసుకుంటున్నాను. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని సార్. మాకు మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన నుంచి 45 రోజులు సమయం ఇచ్చారు, 40 రోజులు సమయం ఇచ్చారు. కానీ మాకున్న డిఎస్సి సిలబస్ ఏంటనేది, సిలబస్ ముందు కన్నా కొంచెం ఇప్పుడు పెంచారు, ఎక్స్టెండ్ అయ్యింది. అది 18 సబ్జెక్ట్స్ అండి టోటల్. ఒక సబ్జెక్ట్కి 5 డేస్ తీసుకున్నా సరే 18 × 2 5 చేస్తే 90 డేస్ పడుతుందండి. కానీ మాకు అంత సమయం లేదు ఇక్కడ. మేము ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి మాకు సమయం చాలా తక్కువగా ఉంది. మెంటల్ టెన్షను, మిగతా టెన్షన్స్ అన్నీ కలిపి మేము బాగా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం సార్. ఇటువంటి టెన్షన్స్తో చాలామంది స్టూడెంట్స్ టెట్లో 150కి 144 దాటి వచ్చిన స్టూడెంట్స్ కూడా అనవసరంగా ఆత్మహత్య చేసుకుంటున్నారండి. అంటే మనం ఒక ఉత్తమ ఉపాధ్యాయుల్ని కోల్పోయినట్టు అవుతున్నాం సార్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు 4-5 పోస్ట్పోన్ సూసైడ్ చేసుకున్నారు. మనకు ఆల్రెడీ న్యూస్ పేపర్లో, యూట్యూబ్లో, అన్ని సోషల్ మీడియాలో వచ్చాయండి. అంటే ఇటువంటి పరిస్థితి ఇంకెవరికి రాకుండా ఇంకొక 20 రోజులు కానీ, ఇంకా 20 రోజులు కానీ, ఒక 30 రోజులు కానీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే మా సాయశక్తిలో మేము ప్రయత్నించి మేము ఉద్యోగం పొందాలని మేము చాలా ఆశపడుతున్నాం సార్. ఇది కొంచెం మీరు ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా కొంచెం ఆలోచించి అతని అర్థం చేసుకొని కొంచెం ఎగ్జామ్ గురించి ఆలోచించి పోస్ట్పోన్ చేస్తానని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఇది ఒక గ్రామీణ ప్రాంతం సార్. సార్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు పుట్టినరోజున ఇచ్చారు సార్. సంతోషమే సార్, కానీ తక్కువ రోజులు ఇచ్చారు సార్, చాలా తక్కువ రోజులు ఇచ్చారు. టెట్కి 90 రోజులు ఇచ్చి డిఎస్సికి మాత్రమే చాలా తక్కువ రోజులు ఇచ్చారు సార్. యాక్చువల్లీ డిఎస్సికి 18 సబ్జెక్టులు ఉంటాయి సార్. ఒక్కొక్క సబ్జెక్టు 5 రోజులు లెక్క వేసుకుంటే మొత్తం 90 రోజులు సార్. తిరిగి రివిజన్ చేసుకోవాలన్నా కదా 90 రోజులు చాలా తక్కువ సార్, సరిపోదు సార్. దయచేసి ఆల్రెడీ నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ చేసాం సార్. ఆల్రెడీ నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ చేసాం సార్. ఆల్రెడీ ట్వీట్ కూడా చేసాము, మాట్లాడేసి అంటే ఈమెయిల్ ద్వారా చాలా పంపించాం సార్. కానీ ఆయన రెస్పాండ్ మాత్రం అవ్వలేదు సార్. సార్ మాకు ఇదే చివరి అవకాశం సార్. డిఎస్ అనేది మాకు ఒక కళ సార్. ఇది మాకు నెరవేరాలంటే మాత్రం మీరే మాకు ఎంతో కొంత సహాయం చేయాలి సార్. సార్ నిజంగా చెప్తున్నాను సార్, ఆల్రెడీ 4 ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఆత్మహత్య అనేది చాలా మహాపాపం అంటారు సార్, అది మీకు కూడా తెలిసిందని. అలా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంతో ఒత్తిడితో కూడుకుందో ఆలోచించండి సార్ మీరైనా సరే. కనీసం ఆత్మహత్య చేసుకున్న సంగతి గవర్నమెంట్ తెలిసినా కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు సార్. మీరు ఒకసారి ఎవరెవరు ఆత్మహత్య చేశారో కనుక్కొని మీరైనా సరే వాళ్ళకి సానుభూతితో వాళ్ళ కుటుంబానికి మీరు మీ సానుభూతి తెలుపుతారని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆత్మహత్య చేసిన ప్రతి ఒక్కరు కూడా టెట్లో 140 దాటి వచ్చిన మార్కులు సార్. వాళ్ళు ఎందుకు సార్ చనిపోతారు మీరు ఒకసారి చెప్పండి సార్. అంటే ఎక్కువగా ప్రెషర్ ఒత్తిడి వల్లేను సార్. ఒక్కొక్క సబ్జెక్ట్ 5 రోజులు, ఒక సబ్జెక్ట్ చదవడానికి 5 రోజులు పడుతుంది సార్. అలాంటివి డిఎస్లో మొత్తం 18 సబ్జెక్టులు సార్. ఈ 18 సబ్జెక్టులు కంప్లీట్ చేయాలన్నా, మళ్ళీ తిరిగి రివిజన్ చేయాలన్నా వెంటనే డిఎస్ అనేది ఆసమాస కదా సార్. ఇప్పుడు ఒక పేపరు ఇప్పుడు ఎంత టఫ్గా ఉండదు మాకు తెలుస్తా, చదివే వాళ్ళకి తెలుస్తా, చదువు విలువ తెలుసు మీకే ఒకసారి ఆలోచించండి సార్. వెంటనే ఎగ్జామ్ అనేది 30 రోజులు అంటే చాలా కష్టం సార్. మా మీద దయ ఉంచి ఇప్పుడు వరకు కనీసం ఒక 20 రోజులు ఎక్స్టెండ్ చేస్తే మేము మీ మేలు కోరుకునే వాళ్ళు అవుతాం సార్. ఒకసారి గవర్నమెంట్కి మా తరఫున మీరు విషయం అందజేస్తారని కోరుకుంటున్నాను సార్. సార్ ఇది మాత్రం మాకు చివరి అవకాశం సార్. నెక్స్ట్ డిఎస్సి ఉంటుందో లేదో మాకు తెలియదు. మా మీద దయ ఉంచి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. మా గురించి ఎక్కువగా ఆలోచించేది మీరే సార్. మీ మీదే మేము నమ్మకం పెట్టుకున్నాం సార్. ఆల్రెడీ నారా లోకేష్ గారికి మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం సార్. ఆయన మరి రెస్పాండ్ అయ్యారో లేదో తెలియదు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి మరి వాళ్ళు సానుభూతి తెలిపారో నాకు తెలియదు సార్. మీరు మాత్రం దయించి మా మీద నమ్మకంతో ఈరోజు మీ మీద నమ్మకంతో సార్ కూటమి ప్రభుత్వం మేము గెలిపించాం సార్. ఒకసారి మా పరంగా ఆలోచించండి సార్. గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్.